ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాలు దాదాపు అన్ని వర్గాల వారి కోసం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా స్కీమ్ లాంచ్ చేస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 15న పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా వడ్డీలో రాయితీ కల్పిస్తూ రుణాలు మంజూరు చేయనుంది. ఈ స్కీమ్ కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం దక్కుతుందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ గతంలో వెల్లడించారు. పలు కుల వృత్తుల వారు చిన్న మధ్య తరహా వ్యాపారులు చేసుకునేందుకు వీలుగా ఆర్థిక చేయూత అందిస్తుంది. 2023 నుంచి 2028 వరకు 5 ఏళ్ల ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల నుంచి ఎలాంటి రుణ సదుపాయం పొందని వారికి ఇది వర్తిస్తుంది. హైదరాబాద్ ఆర్టీసీ బస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్ మేట్ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిలిం సిటీ మీదుగా 4 ఆర్టీసీ 205F బస్సులను నేటి నుంచి నడుపుతున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్ వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి 8:40 కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందంటున్నారు. అబ్దుల్లాపూర్ మేట్ నుంచి ప్రతిరోజు ఉదయం 7:15 బస్సు ఉంటుందని, ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున రాత్రి 10 గంటల వరకు ఇక్కడ నుంచి బస్సులు నడుస్తాయని అంటున్నారు. ఈ ప్రత్యేక బస్ సర్వీసులు నల్గొండ చౌరస్తా, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని బస్సు ప్రయాణికులు సద్వినియోగం చేసుకునే విధంగా ఆర్టీసీ అధికారులు సూచించారు. కేజీఎఫ్ సలార్ సినిమాల డైరెక్షన్ ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించారు. రామనాయుడు స్టూడియోస్ తో పూజా కార్యక్రమంతో ఘనంగా ఈ సినిమా మొదలైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వర్మ ఇరువురి కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నీల్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. కేజీఎఫ్ సలార్ తరహాలోనే ఈ సినిమా కూడా ఫుల్ ఆన్ యాక్షన్ మోడల్ లో రాబోతున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ను ఎంత వైలెంట్ గా నీల్ ప్రెజెంట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం నీల్ చేసిన కామెంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ను ఓ యాక్షన్ సినిమాగా తీస్తానని అందరూ భావిస్తున్నారు. కానీ నేను నా జోనర్ లో వెళ్ళాలనుకోవట్లేదు. నిజానికి ఇది భిన్నమైన ఎమోషన్స్ తో కూడిన చిత్రంగా రానుంది. ఇది నాకు చాలా కొత్త కథ అంటూ చెప్పారు. దీన్ని బట్టి ఈ సినిమాను ఎలా తీస్తారనేది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వారికి బిగ్ అలర్ట్. ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024లో లోక్సభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఖాతాలకు నామినీల సంఖ్యను పెంచేలా మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక నామినీని ఎంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సంఖ్యను 4కు పెంచుతూ బ్యాంకింగ్ చట్టాల్లో సవరణ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక వర్గాలు తెలిపాయి. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత బ్యాంక్ ఖాతాదారులు తమ అకౌంట్లకు 4 నామినీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా బ్యాంక్ ఖాతాల్లో క్లెయిమింగ్ చేయని డిపాజిట్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తుంది. దీంతో పాటు డైరెక్టర్షిప్ హోదా కోసం ఉండాల్సిన కనీస బాటా పరిమితిని పెంచే విధంగా చట్ట సవరణ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిమితిని 5 లక్షల నుంచి 2 కోట్లకు పెంచినట్లు తెలుస్తుంది. 6 దశాబ్దాలుగా 5 లక్షల పరిమితి కొనసాగుతుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మార్పులు చేయలేదు. ఆ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదుస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిక బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్నటువంటి కనీస వివాహ వయసు వ్యక్తిగత చట్టంలో సవరణలు చేసిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్ ముందుంచారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయ వ్యవస్థలో దేనికైనా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. అయితే వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. ఈ బిల్లు ఆమోదం పొంది 9 ఏళ్ల వయసు బాలికలు, 15 లోపు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతి లభిస్తుంది. దీంతో బాల్య వివాహాలు, లైంగిక దోపిడీ పెరుగుతాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలు మహిళల హక్కులు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కిందని హక్కుల సంఘాలు ఆందోళనకు గురవుతున్నాయి. మానవ హక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బంగారం కొనాలనుకునే వారికి మంచి అవకాశం. గోల్డ్ రేట్లు ఇటీవల కొంతకాలంగా పెరగట్లేదు. వరుసగా తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేట్ తులం 63,500 రూపాయల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 69,270 వద్ద ఉంది. ఇంకా వెండి ధర మళ్లీ 500 రూపాయలకు పతనమైంది. ప్రస్తుతం కేజీ 86,500 వద్ద ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి రేట్లు మళ్లీ ఎగబాకపోతున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే బంగారం, వెండి రేట్లు తగ్గాయి కాబట్టి వెంటనే వెళ్లి కొనుగోలు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
పారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత జువెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రజత పథకం సాధించారు. టోక్యో 2020 ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన 26 ఏళ్ల నీరజ్ పారిస్ లో మాత్రం రజత పథకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో మొత్తంగా 6 సార్లు బలం విసిరిన నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరంలో విసిరాడు. మిగతా 5 ప్రయత్నాల్లోనూ పాల్ చేశాడు. పాకిస్తాన్ కు చెందిన జావెలిన్ థ్రోయర్ అర్హద్ నాది పారిస్ 2024 ఒలింపిక్స్ లో రికార్డు సృష్టించాడు. ఏకంగా 92.97 మీటర్ల జువెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు 90.57 మీటర్లుగా ఉంది. బీజింగ్ 2008 ఒలింపిక్స్ లో నార్వేకు చెందిన ఆండ్రియాన్ ఈ ఫీట్ సాధించాడు. పారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత ఖాతాలో 4వ పథకం చేరింది. పురుషుల హాకీలో కాంస్య పథకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత స్పెయిన్ కు 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్ లో వరుసగా 2 కాంస్య పథకాన్ని భారత్ కైవసం చేసుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లోను భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు జారీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జారీ ప్రక్రియ, నియమ నిబంధనల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహలను సబ్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డులను వేరువేరుగా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటికి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలనే విషయం సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా ఆ కమిటీ సభ్యులు అధ్యయనం చేసి విధానాలను సిఫార్సు చేయనున్నారు. ఐటీ సెక్టర్ స్మాల్ క్యాప్ కంపెనీ స్టాక్ వాటాదారులకు శుభవార్త. బోనస్ షేర్లు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని సైతం వెల్లడించింది. గురువారం ఈ కంపెనీ జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే Q1 ఫలితాల తర్వాత ఈ కంపెనీ షేర్ అమ్మకాల ఒత్తిడికి గురైంది, నష్టాల్లో ముగిసింది. కానీ ఈ స్టాక్ గత 5 ఏళ్లలో ₹1,00,000 పెట్టుబడిని ఏకంగా 10 లక్షలకు పైగా చేసింది. 2 దశాబ్దాల కాలంలో అయితే 20 లక్షలకు పైగా చేసింది. ఆగస్టు 8వ తేదీన మార్కెట్లు ముగిసిన తర్వాత స్టాక్ సామ్ కంపెనీ షేర్ 289 వద్ద ముగిసింది. 3.75% క్షీణత నమోదైంది. అయితే ఇవాళ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఈ స్టాక్ పుంజుకుంది. ఇవాళ ఉదయం 292.95 వద్ద ప్రారంభమైన షేరు ఒక దశలో కొనుగోలు మద్దతు లభించి ఇంట్రాడే హై స్థాయి 295.55ను చేరింది. ఆ తర్వాత కాస్త తగ్గిన పాజిటివ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ వార్త రాసే సమయానికి 0.54% లాభంతో 290.4 వద్ద ట్రెండింగ్ అవుతుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 402.2 వద్ద ఉండగా 52 వారాల కనిష్ట ధర 209.95 వద్ద ఉంది. పిఈ రేషియో 100x గా ఉంది. ROE 15.14% ఉంది. తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే గత 20 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ఇప్పటికే వానలు వీడేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో నేటి నుంచి 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు. నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న, సిరిసిల్ల, మహబూబాద్, వనపర్తి, ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.